ఒకరు అప్పులు తెచ్చి కట్టారు. ఉమ్రాకి అనేది రోజంతా కలలాగే మిగిలిపోయే పరిస్థితి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమర్ అలీ ఛానల్. అస్సలాము అలైకుం. ఈరోజు కంటెంట్ ఏంటంటే, ముస్లిమ్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ ఒక హెచ్చరిక చెప్తున్నాను. మీరందరూ అనుకోవచ్చు, హెచ్చరిక ఎందుకు చెప్తున్నారు అని. ఎందుకంటే ముస్లిం సోదరులందరికీ నమాజ్ ఎలా ఉందో అలాగే ఉమ్రా కూడా ఉంది, హజ్ కూడా ఉంది. హజ్ వచ్చి ఫర్జ్ ఉంది, ఓకేనా. ఉమ్రా వచ్చి సున్నత్ ఉంది. ఇప్పుడు అనుకోవచ్చు మీరు, ఫరజ్ ఏంది సున్నత్ ఏందని. ఇప్పుడు ఫరజ్ అంటే చెయ్యాల్సిందే, సున్నత్ అంటే చెయ్యొచ్చు. ఇది వచ్చి మన పెద్దోళ్ళది, అంటే మా ప్రవక్త గారిది, వాళ్ళది తరికా, అంటే అది ఒకటి కల్చర్. వాళ్ళ కల్చర్లో మనం నడుస్తున్నాం ముస్లిమ్స్ అందరం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇదంతా మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను. సో ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు రంజాన్ నెల వస్తుంది. రంజాన్ నెల తర్వాత నుంచి హజ్ అని స్టార్ట్ అవుతుంది. అంటే ఎవరెవరు సౌదీకి వెళ్ళి మక్కాకి వెళ్ళి హజ్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళ కోసం ఇప్పుడు ఈ వీడియో. ఇప్పుడు ఎందుకంటే ఈ వీడియో తీస్తుంది, వాళ్ళందరూ హజ్ వెళ్ళాలంటే ఒక మనిషి దగ్గరికి వెళ్తారు. అంటే మాలాంటి, ఇప్పుడు సపోజ్ చర్చిలో పాస్టర్ ఎలా ఉంటారో అలాగే మా ముస్లిమ్స్ మసీదులో కూడా ఒక పాస్టర్లా ఉంటారు. అంటే వాళ్ళు మౌలానా అంటారు. మౌలానా దగ్గరికి వెళ్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి, ఇది ఎలా చేయాలి, హజ్ ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఎవరితో వెళ్తే అవుతుంది, ఎవరితో మాట్లాడితే మేము వెళ్ళగలుగుతాము, ఎలా అని అంతా మాట్లాడి వాళ్ళు సర్దు పెట్టుకొని దాని గురించి అన్నీ వాళ్ళు చెడేంది మంచిది ఏంది అంతా తెలుసుకొని వెళ్తారు. సో ఆ చెడు మంచి కూడా ఇప్పుడు నీకు చెప్తాను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తాను, అది చూడండి. 7 మంది ఉన్నాం. కష్టార్జితంతో ఉమ్రాకి అనేది రోజంతా కలలాగే మిగిలిపోయే పరిస్థితి. తర్వాత నేను పోయేదానికి డబ్బులు లేవు. మెళ్ళ ఒక చైన్ ఉంటే అది అమ్మేసి కట్టేశాను సార్. సరేనా, మర్చిపోకుండా ఆ వీడియో కొంచెం చూడండి, బాగా గమనించండి ఆ వీడియోలో ఏమైందో అనేది. ఇలాగే చెన్నైలో హజ్కి తీసుకెళ్తారని ఒక ముస్లిం సోదరుడు అందరినీ మోసం చేసి 200 మందిని కనీసం 1.5 కోటి వేస్ట్ చేసి, అదే మనుషుల దగ్గర తీసేసుకొని కలెక్ట్ చేసి 2 చేతులు ఎత్తేసి పారిపోయాడు. కానీ ఆ 1.5 లక్ష అంటే ఒక్కొక్క పర్సన్ ఇచ్చిన డబ్బులన్నీ చాలా కష్టపడి ఇచ్చారు. ఒకరు వచ్చి గాజులు అమ్ముకొని, ఒకరు వచ్చి చైన్ అమ్ముకొని, ఒకరు వచ్చి స్థలాలు అమ్ముకొని, ఒకరు వచ్చి ఇల్లు అమ్ముకొని, వాళ్ళు ఎలా అంటే వాళ్ళు ఉమ్రా వెళ్ళాలని, దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి ఇల్లు చూడాలని వాళ్ళు ఎంత కష్టపడ్డారంటే, చాలా కష్టపడి ఉన్నాయన్నీ తాకట్టు పెట్టి ఆ డబ్బులతో వాళ్ళు వెళ్తున్నారు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీరు అనుకోవచ్చు అసలు ఈ మక్కా అంటే ఏంది, మదీనా అంటే ఏంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఒక మామూలుగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఏదైనా ఏదైనా మొక్కు పెట్టుకుంటా ఉంటారు కదా, ఆ మొక్కు ఎలా అంటే, నాకు ఇలా పుడితే లేకపోతే ఇలా అయితే నేను తిరుపతికి వెళ్ళి దర్శించుకుంటాను అని మీరు ఎలా అనుకుంటారో, కానీ మా దాంట్లో ఎలా ఉందంటే, ఎలా అయినా ముస్లిము మక్కాకి వెళ్ళి హజ్ చేయాలి. హజ్ అది ప్రతి ఒక్కరి దగ్గర, అంటే ఎవరెవరి దగ్గర డబ్బులు ఉన్నాయో, ఎవరెవరి దగ్గర వాళ్ళు వెళ్ళే స్తోమత ఉందో వాళ్ళపైన హజ్ ఫర్జ్ అయిపోతుంది. సో ఫర్జ్ అంటే ఎట్టయినా వెళ్ళాల్సిందే అని ఇదొకటి మా దాంట్లో ముస్లిం సోదరులో ఉంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఎవరెవరు మా ముస్లిం సోదరులు చూస్తున్నారో కొంచెం జాగ్రత్తగా, ఎవరెవరి దగ్గరికి మీరు ఎవరెవరు ఉమ్రా చేయాలి, హజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒకటే నేను చెప్తున్నాను. ఆ ఒకటి ఏంటంటే, మీరు వెళ్ళే వ్యక్తి, మీరు కలిసే వ్యక్తి కరెక్ట్ ఉన్నాడా, మిమ్మల్ని తీసుకెళ్తాడా, మిమ్మల్ని తీసుకెళ్ళి జాగ్రత్తగా అక్కడ చూపించుకొని మళ్ళీ తీసుకొస్తాడా, ఇవన్నీ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇలాగే మన చెన్నైలో 200 మందిని ఒకే ఒక వ్యక్తి వచ్చి నెల్లూరులో, కనిగిరి, మరియు వచ్చి గుంటూరు, గూడూరు, ఇక్కడ మళ్ళీ తిరుపతి దగ్గర ఒక్కొక్కరి దగ్గర కలెక్ట్ చేశాడు. ఒక్కరి దగ్గర 50,000 కలెక్ట్ చేశాడు. వాళ్ళు అతి తక్కువలో నేను తీసుకెళ్తాను ఉమ్మరాకి అని ఆ మాటలు చెప్పి మోసపోయారు. అతి తక్కువలో అంటే వాళ్ళు, అంటే తక్కువలో వచ్చింది కదా వెళ్ళొచ్చు, అంటే ఎప్పుడు ఇలాంటి ఆఫర్లు రావు, మా కోసం ఎట్టో వచ్చింది అని చూసుకొని వెళ్తున్నారు వాళ్ళు. సో దీన్ని బట్టి మీకేం అర్థమైంది అంటే, మీరు తక్కువలో వచ్చిందని వాళ్ళు డబ్బులు ఇచ్చేశారు, అంతే కదా. సో ఫ్రెండ్స్, నేను ఇదే చెప్పేది మీకు, ఎవరెవరు ఉమ్రా హజ్ చేయాలనుకుంటున్నారో తక్కువ వచ్చింది ఎక్కువ వచ్చింది అది చూడపాకండి. ఫస్ట్ తీసుకెళ్ళేవాడు కరెక్ట్ ఉన్నారా, మీ డబ్బులు ఇప్పుడు అక్కడి నుంచి టికెట్ బుక్ చేయాలన్నా, పాస్పోర్ట్ వీసా తీయాలన్నా ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి. సో వాళ్ళు ఏం చేశారు, అలాగే వెళ్ళి వాళ్ళు ఏం చేశారంటే అక్కడికి వెళ్ళి
వాళ్ళతో కలిసి వాళ్ళు వచ్చి, సార్ మేము మిమ్మల్ని తక్కువలో ఉమ్రాకి తీసుకెళ్తాము, అతి తక్కువలో 50,000లోనే ఉమ్రా తీసుకెళ్తామని ప్రతి ఒక్క మనిషి దగ్గరికి వెళ్ళి, ముస్లిం సోదరు దగ్గరికి వెళ్ళారు. దాంట్లో లేడీస్ ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, పిల్లలు కూడా ఉన్నారండి. ఒక ఫ్యామిలీ మెంబర్స్, టోటల్ ఫ్యామిలీ మెంబర్స్లా ఉన్నారు. కానీ ఒక్కొక్కరి దగ్గర 50,000 తీసేసుకున్నాడు తక్కువలో అని. 50,000 మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు మన ఇక్కడ ఉన్న డబ్బులు అక్కడికి ఎక్స్చేంజ్ చేస్తారు కదా అరబ్లో, అలా కూడా చేశాడు. కానీ అలా చేస్తే మళ్ళీ అక్కడ ఒక 1,00,000 రూపాయలు వాళ్ళు ఇచ్చారంట, దానిలో ఎక్స్చేంజ్ చేసి ఎన్ని టోటల్ చాలామంది 200 మంది ఇస్తే 1.5 కోటి, 1 రూపాయలు 2 రూపాయలు కాదండి, 1.5 కోటి. ఆ 1.5 కోటి రూపాయలు ఎంత కష్టపడి ఒక్కొక్క రూపాయి సంపాదించి అక్కడ ఇక్కడ అమ్ముకొని తెచ్చి పెట్టుకుంటే వాడు అలా మోసం చేసి వెళ్ళాడు. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడే అదే చెప్తున్నాను వాళ్ళకి, మీ అందరికీ, వాళ్ళకి కాదు మీ అందరికీ చెప్తున్నాను. ఉమ్రా చేయాలన్నా, హజ్ చేయాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పర్సన్ మనోళ్ళే అయి ఉండాలి. మనం కాకపోయినా మన ఊరోళ్ళో ఎవరు వాళ్ళతో వెళ్ళున్నారా అని అది తెలుసుకోండి. సెకండ్, మనం పెట్టే డబ్బులు ఉమ్రా హజ్కి పెడతాం కదా, అవి మనం కష్టపడి పెట్టుకొని ఉన్నట్టు ఉండాలి. దాంట్లో వడ్డీలు పెడతారు కొంతమంది, వడ్డీ కానీ మళ్ళీ అవి కొంతమంది వేరే వాడి డబ్బులు మోసం చేసి తీసుకోవడం కానీ, ఇలా డబ్బులతో కాదు, మీరు సొంతంగా కష్టపడి దాపెట్టుకున్న డబ్బులతోనే ఉమ్రాకి వెళ్ళండి, ఓకేనా? ఎందుకంటే కష్టపడి వెళ్ళేదే దానికే మీకు పుణ్యం దొరుకుతుంది, అంటే ఇది సవాబ్ దొరుకుతుంది. ఈ సవాబ్ కానీ ఈ పుణ్యం కానీ మీకు రావాలి అంటే మీరు కష్టపడిన డబ్బులు, అంటే మీరు కష్టపడిన డబ్బులతోనే వెళ్ళండి. వడ్డీలు గిడ్డీలు పెట్టి మళ్ళీ తర్వాత పక్కనోడి దగ్గర తెచ్చి పక్కనోడికి ఇచ్చే డబ్బుల్లో మీరు సగం తీసేసుకొని మోసం చేయడం, ఇలాంటి డబ్బులు మాత్రం యూస్ చేయపాకండి. ఎందుకంటే మీకు సవాబ్ రాదు, గుణా వస్తుంది, అంటే ఇది పాపం వస్తుంది మీకు. సో దీన్ని బట్టి మీకు చెప్తున్నది ఏంటంటే, థర్డ్ కూడా ఉంది. థర్డ్ ఏంటంటే, మనం వెళ్తున్నప్పుడు కరెక్ట్గా ఉండాలి. అంటే మన బాధలు అన్నీ ఎవరితో చెప్పి, అంటే ఎవరెవరు మన ఇంట్లో ఉన్నారో వాళ్ళతో అంతా కలిసి వెళ్ళి, ఎవరైనా తప్పు చేసినా వాళ్ళని క్షమించాలి, అంటే మాఫ్ చేయాలి. సరేనా? ఈ అంటే ఈ క్షమించినప్పుడు ఏంటంటే, మీరు ఎంత చేస్తారో ఆ సవాబ్, అంటే మీతో ఎవరెవరు కలిసి మీతో దువా, అంటే మా మీద కూడా కొంచెం దయ చూపండి, దువా చేయండి అంటారు, వాళ్ళ గుణాలు కూడా మాఫ్, అంటే వాళ్ళ తప్పులు కూడా ఇంక్రీజ్ అయిపోతాయి, అంటే తొలగిపోతాయి. సో అందుకోసం నేను చెప్పేది, వెళ్ళే వాళ్ళు కరెక్ట్ ఉండాలి, వాళ్ళు పెట్టే డబ్బులు కూడా కరెక్ట్ ఉండాలి. అంటే వాళ్ళు కష్టపడి వాళ్ళు కూడబెట్టిన డబ్బులైనా ఉండాలి, వాళ్ళు కష్టపెట్టిన డబ్బులైనా ఉండాలి, అది. కానీ మూడోది ఏంటంటే, మీరు వాళ్ళ కోసం వాళ్ళు ఏదైనా తప్పు చేస్తున్నా వాళ్ళని క్షమించేయాలి. నాలుగోది, మనం కరెక్ట్ ఉండాలి. మనం ఏంది కరెక్ట్ ఉండేది అంటారేమో, మనం ఏదైనా కానీ కళ్ళు, చెవులు ఇవన్నీ అమ్మాయితో తప్పుడుగా, అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక అమ్మాయి రోడ్డు మీద వెళ్తుంటే మీరు తప్పుగా చూడడం కానీ అలా చూడకూడదు, అది చాలా తప్పు. సో అదే నేను చెప్పేది, కళ్ళతో అది చూడాలి, కళ్ళతో అలా చూడకూడదు. కళ్ళతో కూడా తప్పు వస్తుంది, చేతితో కూడా తప్పు వస్తుంది. ఇలాంటి ఎన్ని తప్పులు చేసామో అక్కడికి వెళ్ళి తోబా చేయాలి, సరేనా? తోబా చేసి మామూలుగా మాకు 5 టైమ్స్ నమాజ్ ఉంటుంది, ఆ 5 టైమ్స్ నమాజ్ చదువుకోవాలి. ఇప్పుడు అక్కడి నుంచి మీరు ఇవన్నీ చదువుకొని వెళ్ళాలి. ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి, ఇవన్నీ కరెక్ట్ ఉంటేనే మీ హజ్ అవుతుంది, ఓకేనా? ఇవన్నీ మీరు ఎవరెవరు గుర్తుపెట్టుకొని వెళ్తారో, ఎవరెవరు చేస్తారో, మీరు చేస్తున్నప్పుడు మీ ప్రతి ఒక్క రూపాయి కూడా పెద్ద పుణ్యందే. సో ఈ ఫ్రెండ్స్, ఎవరెవరి దగ్గర ఈ వీడియో వచ్చిందో ఆ వీడియో అందరికి షేర్ చేయండి. మీ డబ్బులు ఎవరెవరితో ఇస్తున్నారో ఫస్ట్ 1కి 4 సార్లు అడగండి. అడగడంలో ఏం తప్పు లేదు, ఎందుకంటే అది మీ కష్టపడి ఒక్కొక్క రూపాయి కూడబెట్టిన రూపాయి. సో అందుకోసం నేను అడుగుతున్నాను, ఆ ఒక్కొక్క రూపాయిని కూడబెట్టిన వాళ్ళకి ఆ కష్టానికి విలువ. మీరు కరెక్ట్ అక్కడికి వెళ్ళాలంటే ఆ వెళ్ళడానికి కానీ 1కి 4 సార్లు అడగండి, పక్కన వాళ్ళని అడగండి, కరెక్టా కాదా, ఈ పర్సన్ కరెక్టా కాదా అని. సో ఎందుకంటే ఇలా మోసపోకూడదని. సో ఈ ఫ్రెండ్స్, ఈ వీడియోని కొంచెం షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా న్యాయం అవుతుంది, వాళ్ళకు కూడా కొంచెం న్యాయం చేయాలని. ఎవరెవరు చూస్తున్నారో ఈ వీడియోని షేర్ చేయండి. అస్సలాము అలైకుం.